రైట్. ఈ వీడియోలో మనం మేజర్ మిలిటరీ ఎక్సర్సైజెస్ గురించి చూద్దాం. సో 2 దేశాల మధ్య ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేవి జరగచ్చు. అలానే ఒకే దేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి త్రివిధ దళాల మధ్య జరగచ్చు. ఆ తర్వాత కొన్ని దేశాల కూటముల మధ్య కూడా ఇది జరగచ్చు, ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది. సో దీన్ని బేస్ చేసుకొని మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మల్టిపుల్ టైమ్స్ అనేవి అడగడం అనేది జరిగింది. రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో సింబెక్స్ ఏ దేశాల మధ్య జరిగేటువంటి సైనిక విన్యాసం అని చెప్పి అడగడం అనేది జరిగింది. సో ఒకసారి చూద్దాం ఈ వీడియోలో ఈ 1 yearలో జరిగినటువంటి ముఖ్యమైన సైనిక విన్యాసాలు ఏంటి, ఏ దేశాల మధ్య జరిగాయని ఇప్పుడు మనం చూద్దాం. సో మొదటిగా మనం చూస్తే మేజర్ మిలిటరీ ఎక్సర్సైజెస్ గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం. అందులో మొదటిగా డస్లిక్ అనేది ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య జరిగేటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చండి. నెక్స్ట్ సింబెక్స్ అనేది ఇండియా మరియు సింగపూర్ దేశాల మధ్య జరిగేటువంటి మేజర్ మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. సో చూడండి, ఎస్ ఫర్ సింగపూర్, ఐ ఫర్ ఇండియా. ఓకే, మరి ఈ 2 దేశాల మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజెస్ సింబెక్స్. రీసెంట్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ చూసుకుంటే అగ్ని వారియర్ అనే మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇండియా మరియు సింగపూర్ దేశాల మధ్య జరుగుతాయని చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్ చూడండి, పూర్వీ ప్రహార్. భారతదేశంలో ఉన్నటువంటి త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో ఈ త్రివిధ దళాల ఆధ్వర్యంలో జరిగేటువంటి ఎక్సర్సైజెస్ ఇవి ఈ పూర్వీ ప్రహార్ అని చెప్పి చెప్పొచ్చు. నెక్స్ట్ ఆస్ట్రా హింద్. ఈ పేరే మనకు చెబుతుంది. ఆస్ట్రా స్టాండ్స్ ఫర్ ఆస్ట్రేలియా అండ్ హింద్ స్టాండ్ ఫర్ హిందుస్థాన్ లేదా ఇండియా. సో ఆస్ట్రా హింద్ అనేది ఇండియా మరియు ఆస్ట్రేలియాల మధ్య జరిగేటువంటి ఉమ్మడి సైనిక విన్యాసాలు అని చెప్పి చెప్పచ్చు. నెక్స్ట్ చూస్తే మిత్రశక్తి. భారతదేశానికి దగ్గరగా ఉన్నటువంటి మన ఉపఖండంలో దేశం అయినటువంటి శ్రీలంక. సో ఇండియా మరియు శ్రీలంకల మధ్య జరిగేటువంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ ఈ మిత్రశక్తి అని చెప్పి చెప్పచ్చు. నెక్స్ట్ చూస్తే కాజిన్. మరి కాజిన్ కూడా చూడండి, సో కేఏజెడ్ ఫర్ కజకిస్తాన్, ఐఎన్డి ఫర్ ఇండియా. సో ఇలా గుర్తుపెట్టుకోండి, కాజిన్ అనేది ఇండియా మరియు కజకిస్తాన్ దేశాల మధ్య జరిగేటువంటి ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. నెక్స్ట్ త్రిశూల్ సైక్లోన్. ఈ త్రిశూల్ సైక్లోన్ అనేది ఇండియా మరియు ఈజిప్ట్ల మధ్య జరిగేటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్. ఈ 2 దేశాల మధ్య జరిగేటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డిజర్ట్ సైక్లోన్. మరి ఈ దేశం అంతా ఎక్కువగా ఎడారులే ఉంటాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ అంటాము. మరి ఇక్కడ డిజర్ట్ ఏదైతే ఉంటుందో ఈ డిజర్ట్ ప్రకారం ఈ యుఏఈని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో భారతదేశం యుఏఈల మధ్య జరిగేటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ ఈ డిజర్ట్ సైకిల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మలబార్ ఎక్సర్సైజెస్. ఈ మలబార్ ఎక్సర్సైజెస్లో క్వాడ్ కంట్రీస్ పాల్గొంటాయి. ఓకే, మరి క్వాడ్ కంట్రీస్ ఏంటంటే మొత్తం మనకి 4 దేశాలు కలిసి ఈ క్వాడ్ అనేది ఫామ్ అయినాయి, ఒక కూటమిగా ఫామ్ అయినాయి. జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా, అలానే యుఎస్ఏ. ఈ 4 దేశాలు కలిపి క్వాడ్ కంట్రీస్గా ఫామ్ అయినాయి. ఈ క్వాడ్ కంట్రీస్ ఆధ్వర్యంలో జరిగే ఎక్సర్సైజే ఈ మల్బార్ ఎక్సర్సైజ్ అని చెప్పి చెప్పచ్చు. నెక్స్ట్ ఖంజర్ అనే ఎక్సర్సైజ్ ఇండియా మరియు కిర్గిస్తాన్ల మధ్య జరుగుతుంది, ఖంజర్ అనే ఎక్సర్సైజ్. నెక్స్ట్ సూర్యకిరణ్. ఈ ఎక్సర్సైజ్ ఇండియా మరియు నేపాల్ దేశాల మధ్య జరుగుతుంది. సూర్యకిరణ్ అనే ఎక్సర్సైజ్ ఇండియా మరియు నేపాల్ మధ్య జరుగుతుంది. నెక్స్ట్ మైత్రి, ఇండియా మరియు థాయిలాండ్ల మధ్య. చూడండి, మిత్రశక్తి ఇండియా శ్రీలంకల మధ్య, మైత్రి ఇండియా థాయిలాండ్ల మధ్య. ఓకే, ఈ 2 కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ మిత్రశక్తి ఏదైతే ఉంటుందో మల్టిపుల్ టైమ్స్ అడిగారు ఎగ్జామ్స్లో. మిత్రశక్తి ఒకటి, సింబెక్స్ ఒకటి, ఆస్ట్రా హింద్ ఒకటి. ఈ 3 మాత్రం చాలాసార్లు అడిగారు. ఓకే, నెక్స్ట్ డిజర్ట్ ఈగిల్ కూడా లాస్ట్ టైం మనకి పిఎస్సి ఎగ్జామ్స్లో, స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్లో అడగడం అనేది జరిగింది. రైట్. నెక్స్ట్ అజయ. ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఇండియా మరియు బ్రిటన్ దేశాల మధ్య ఉన్నటువంటి ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పి చెప్పచ్చు. సో ఇలా మొత్తం మనకి 14 చూసాం ఈ వీడియోలో. ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ వీడియోస్ చేస్తున్నాం. దీనికి సంబంధించి పీడిఎఫ్ మన యాప్లో ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ పీడిఎఫ్ సెక్షన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉంటుంది. అలానే మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, గ్రూప్ డి, నెక్స్ట్ ఆర్ఆర్బీ జేఈ ఏఎల్పి ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు, టాపిక్ వైజ్ టెస్టులు ఇవన్నీ కూడా మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు పర్చేజ్ చేయాలనుకుంటే టెస్ట్ సిరీస్ సెక్షన్స్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా. ఇంకా సబ్జెక్ట్ వైజ్గా అంటే ఈచ్ టాపిక్ మీద మనకి దాని మీద ఎగ్జామ్స్ ఉంటాయి, విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది అక్కడ ఉంటుంది. మనకి గ్రాండ్ టెస్టులు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఫైనల్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో ఆ ప్యాటర్న్లోనే మనకి గ్రాండ్ టెస్టులు కూడా అవైలబుల్గా ఉంటాయి. మొత్తం 25 గ్రాండ్ టెస్ట్ ఆర్ఆర్బీకి సంబంధించి మనకి అవైలబుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.